రే సాంబేరా. అందరికీ నమస్కారం. నాకు యాక్సిడెంట్ అయిందని మీరంతా నా కోసం పోరాటం చేస్తున్నారని తెలిసింది. మీ పోరాటాన్ని ఆపండి. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చేశాను. కానీ తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఏదైనా అయితే ఏ యాజమాన్యం అయినా ఎంతో కొంత డబ్బులు పంపిస్తారు. కానీ నాకు డబ్బులతో పాటు మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తూ మనిషిని కూడా పంపించారు. నన్ను కార్మికుల్లా కాకుండా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటున్నారు. నా హాస్పిటల్ ఖర్చులు మొత్తం వాళ్లే కట్టారు. డాక్టర్ 10 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తే 2 నెలల జీతం ముందే ఇచ్చి నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ఫ్యాక్టరీకి రమ్మని చెప్పారు. నిజంగా మన ఓనర్ శ్రీనివాసరావు గారు దేవుడు. ఒరే సాంబయ్య, ఆయన దేవుడని మాకు తెలుసులేరా. నువ్వు బాగానే ఉన్నావు కదా, మాకది చాలురా. మీరే చూశారు కదా, హాస్పిటల్లో సాంబయ్య గారు క్షేమంగా ఉన్నారని తనే చెప్పారు. ఇప్పుడేమంటారు మా మామయ్య గారి గురించి? శ్రీనివాసరావు గారు జిందాబాద్, 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 శ్రీనివాసరావు గారు జిందాబాద్. ఆపండి ఆపండి ఆపండి. ఏంటి యూనియన్ లీడర్ గారు? వీడికి సారీ చెప్పించేసి ఆ సాంబయ్యకి వైద్యం చేయిస్తే అయిపోయిందా మేడం? ఇంకేం కావాలి? మాకు బోనసులు కావాలి. మా కాలనీల్లో ఫెసిలిటీస్ కావాలి. ఇంటికో విమానం, గదికో ఏసీ వద్దా? ఇస్తూ ఉంటే వీళ్ళ గొంతమ్మ కోరికలకి అంతే ఉండదు. లోకేశ్వరి, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? చెప్పారా? అవును, మీ అన్నయ్య చెప్పబట్టే నేనొచ్చి నీతో మాట్లాడింది. నీతో వాళ్ళకి సారీ చెప్పమని చెప్పింది. గొడవ ఏదైనా ఫస్ట్ ఈగోని సాటిస్ఫై చేస్తే ప్రాబ్లం సగం సాల్వ్ అయిపోయినట్టే అని మీ అన్నయ్య చెప్పారు. నేను నమ్మను. నేను నమ్మను. నమ్మకపోతే ఎలా? గుండమ్మ నోటితో ఇదంతా నేనే చేయించానని చెప్పింది కదా. ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారని తెలిస్తే నాన్న అన్నయ్యని నన్ను ఇంకా అసమర్థుల్లా చూస్తారని తండ్రి ముందు భర్త పరువు నిలబెట్టడం కోసం క్రెడిట్ అన్నయ్యకి ఇచ్చేస్తున్నారు. అంతేనా? ఇదిగో జరిగిందేంటో గుండమ్మ క్లియర్గా చెప్పింది. ఇంకా నువ్వు నమ్మకపోతే నేను చేసేదేం ఉండదు. సరే, ఇప్పటితో ఈ ప్రాబ్లం ఏం క్లియర్ అయినట్టు కాదు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏదో ఒకటి రాకపోదు. అప్పుడు చూస్తా మీ కెపాసిటీ ఏంటో. నిజంగానే ప్రాబ్లం సాల్వ్ చేసినా నమ్మేటట్లేదు ఈ పిల్ల. మనం మరీ అంత అసమర్థుల్లా కనిపిస్తున్నామా? అడిగిందే ఎన్నిసార్లు అడుగుతావు బాబీ? నేను చెప్పిందా నిజం. వదినా, భర్త కోసం క్రెడిట్ త్యాగం చేస్తున్నారని నాకు తెలుసులే. వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి. పాటే దాగుడు మూత, తన పాటే కోయిల కూత, మనసి మల్లెల పూత, ఆ పర్వం దోచుకుపోత. కుమార్యా, ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు నేడు కరిగిపోయలే. చికలాడుకుంటూ కలుసుకోవాలి.
పగలు ఏదో తెలియలేదు. ఏంటి మాణిక్, ఈ టైంలో ఇలా వచ్చావేంటి మాణిక్? కూరని వెతుక్కుంటూ తుమ్మెద రావడం ఎంత నేచురల్లో, అలాగే నిన్ను వెతుక్కుంటూ నేను రావడం కూడా అంతే నేచురల్ కుమార్యా. ఇలాంటి మాటలతోనే మాయ చేసేస్తావు, హృదయాన్ని కదిపేసి కుదిపేస్తూ ఉంటావు. అంతగా కదిలించానా? వెళ్ళిపో మాణిక్, ఏ సిగ్గేస్తుందా? భయం వేస్తోంది. ఏ నాకు పడిపోతావనా? కాదు, బయట చీకటి నల్లగా ఉంది, నువ్వు నల్లగా ఉన్నావు. భయంతో కళ్ళు తిరిగి పడిపోతానేమోనని. ఉమ్. మాణిక్, ఆ, ఆ. దొంగ, నన్ను ఆట పట్టించడానికే కదా అలా అన్నావు. మాణిక్, నీకే అలగడం వచ్చా? నాకు కూడా వచ్చు. కుమార్యా, 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 కుమార్యా. ఇంతకీ ఆ నెత్తి మీద గుడ్డేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నయ్యా? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఏంటా సిచ్యువేషన్? ఏంటి గుండమ్మ తాతగారు. ఎవరైనా అనలేదు ఆ గదిలోంచి ఎందుకొస్తున్నాడా అని. అది పిన్ని గారి గది కదా. ఈ దరిద్రాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేను రోజు చూస్తానే ఉన్నాను. ఆయనకి నిద్దట్లో నడిచే అలవాటు ఉందంట. అంటే ఆయన గారు ఎక్కడ పడుకున్నా తెల్లారేసరికి ఆవిడ గారి గదిలోంచే బయటకు వస్తాడు. ఈయనెళ్ళి ఆవిడ గదిలో పడుకుంటే ఆవిడేం చేస్తుంది మరి? కోఆపరేషన్ చేస్తుంది. ఏంటనే నువ్వు చెప్పేది? ఇప్పుడు అర్థమైందా నా తల మీద గుడ్డ ఎందుకు వేసుకున్నాను? కొన్ని చూసి చూడనట్టు పోవాలి సిస్టర్. ఇంతకు మించి నన్ను ఏం అడగండి. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఏంటిది, ప్రేమగా గుడ్ మార్నింగ్ చెప్తే ఫేస్ ఎలా చిరాగ్గా పెడతావు? చిరాక్ కాదు, మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. నేనేం చేశాను? ఎవరిని అడిగి ఆ ఫ్యాక్టరీలో వర్కర్ కి సారీ చెప్పారు? ఇప్పుడు ఏమైంది? సారీ చెప్పడం వల్లే కదా ఫ్యాక్టరీలో ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ నాకు తల కొట్టేసినట్టు అయింది. ఆవిడ గారు చెప్పిందని వర్కర్ కి సారీ చెప్పారు. చెప్పే ముందు భార్యగా నాతో ఒక్క మాట అయినా చెప్పారా? సరే వదిలే, అయిపోయింది కదా. ఏంటైపోయేది? మీకు నేనెంత చెప్పినా అర్థం కావడం లేదు. సారీ చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసింది మీరు, కానీ క్రెడిట్ ఎవరికి వెళ్ళింది? ఆదిత్యకి, ఆ గుండమ్మకి. ప్రాబ్లం సాల్వ్ చేసింది మీరు, చప్పట్లు కొట్టించుకుంది వాళ్ళు. మీకంటూ ఒక గుర్తింపు రావాలని, అందరూ మీ విలువేంటో తెలుసుకునేలా ఉండాలని చెప్తుంటే అది మాత్రం పట్టించుకోరు. అది కాదు లోకేశ్వరి, నేను మాట్లాడకండి. మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటేనే మీ దగ్గరకు వస్తానని కూడా బెదిరించాను. అయినా మీరేమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అవునులే, అసలు మీకు నాకు దగ్గర అవ్వాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కదా. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి? నీకు ఎప్పుడు దగ్గర అవుతానా అని ఎన్ని కలలు కంటున్నానో తెలుసా? హా, మీరు కలలు కంటూ కూర్చోండి. ఈలోపు నాకు అమ్మమ్మ వయసు, మీకు తాతయ్య వయసు వచ్చేస్తుంది. ఇంతకీ నన్నేం చేయమంటావు లోకేశ్వరి? దేనికైనా టైం రావాలి కదా.
చెప్తున్నాను కదా, ఆ టైం వచ్చేసరికి మన చేతికి కర్ర వస్తుంది. నా బాధ అర్థం కాదు మీకు. వదిలితే ఇది ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి. ఏంటండి స్టాచ్యూ లాగా ఉండిపోయారు? ఈ అప్ప నేను ఎందుకు ఇలా అయిపోయానో నీకు తెలీదా? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే గాని నా పొజిషన్ ఏంటో నాకు తెలిసేటట్లేదు. అయ్యో, ఈ మాత్రం దానికి హాస్పిటల్ స్కానింగ్ ఎందుకు? నేను సెట్ చేస్తాను కదా. మెహూనా ఏంటి నువ్వు సెట్ చేసేది? మీరుండండి, నేను చేస్తాను అని చెప్పాను కదా. ఉండండి, మీరుండండి. వద్దే, మీరు సైలెంట్ గా కాసేపు ఉండండి. అప్పా ఏం చేస్తున్నావే? అలాగే స్టిఫ్ గా ఉండండి. రిలాక్స్. దేవుడా. 1 2 3. అయిపోయింది. ఏం చేసావే? సెట్ చేసేసాను. కావాలంటే చెక్ చేసుకోండి. పోయింది కదా. కింద నుంచి పైకి వచ్చే లోపు నా ప్రాణమే పోయినట్టు అయింది. అవును మావయ్య గారు, మనం వాళ్ళు అడిగినప్పుడల్లా ఇస్తూ పోతుంటే వాళ్ళు ఇంకా గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉంటారు. మరి వాళ్ళేమన్నా ఊరికే పనిచేస్తున్నారా ఏంటి? చేసిన పనికి డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు కదా. ఫ్యాక్టరీ వ్యవహారాలు పిల్లలు చూసుకుంటామంటున్నారు కాబట్టి ఏం చేయాలో వాళ్లే చూసుకుంటారులే బావా. మీరంతా వర్కర్స్ ని మన దగ్గర పనివాళ్లలా చూస్తున్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అలా కాకుండా మన వాళ్ళలా చూస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. వాళ్ళు జీతం కోసం పనిచేసేవాళ్లే కాదు, ఈ కంపెనీ నాకు అన్నం పెట్టింది అని అభిమానంతో చేసేవాళ్లు కూడా ఉన్నారు. మీలాగా ఫ్యామిలీలో అమ్మలా చూసుకునేవాళ్లు చాలా మంది ఉన్నారా. అందుకే చెప్తున్నాను. సరే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను. నువ్వు సరేరా, మరి బాబీ మాట ఏంటి? అన్నయ్య మాటే నా మాట నాన్న. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మిమ్మల్ని అడిగే నిర్ణయం తీసుకుంటాం. ఇక నుంచి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం. అకౌంట్స్ అవి లోకేశ్వరి చూసుకుంటుంది. బాబీ ఏం చేయాలి? గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవాలా? నాతో పాటే ఉంటాడు కదా. ఇవన్నీ సరేరా, నా కోడలు గుండమ్మేది. గుండమ్మా? దానికి సంబంధం ఏంటి? ఏమండి, నేను రెడీ. వెళ్దామా? ఏయ్, ఎక్కడికే వెళ్లేది? అదే ఫ్యాక్టరీకి అత్తయ్యా. అక్కడికి నువ్వెందుకు? అక్కడ వ్యవహారాలన్నీ వీళ్ళు చూసుకుంటారులే. ఓ, ప్రతిదానికి నువ్వేం వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదే. మీరు మాట్లాడకండి, మీరు వెళ్ళండిరా.
గుడ్ మార్నింగ్. ఏంటి టైం 10 అవుతుంది, ఇంకా వర్క్ స్టార్ట్ అయినట్లేదు? వర్కర్స్ రాలేదా? వర్కర్స్ ఫ్యాక్టరీలోనే ఉన్నారండి, కానీ వర్క్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటున్నారు. ప్రాబ్లమ్స్ అన్ని నిన్నే మా వదిన సాల్వ్ చేసింది కదా, ఇంకా ఏంటి? అంటే సార్ అది ఎక్కడ వాళ్ళు? ఏంటి గజేంద్ర గారు, వర్క్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? నిన్ననే అన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది కదా. అంతా ఓకే అనుకుని నిన్న పనిలోకి వెళ్లారు కదా, తెల్లారేసరికి ఏమైంది? నిన్న ఆవిడ గారు చెప్పారని మా వాళ్ళందరూ తల్లాడించి పనిలోకి వెళ్ళిన మాట వాస్తవమేనండి, కానీ కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఏంటో చెప్పండి. దసరా పండుగ వస్తుంది కదండి, బోనస్ల మాట ఏంటి? అవును బాబు, ఆ బోనస్ త్వరగా ఇప్పిస్తే కుటుంబంతో కలిసి ఆనందంగా పండగ చేసుకుంటాం. ఓహో, బోనసుల కోసమా పని ఆపుకుని కూర్చుంది? ఈ విషయం మేం మా మావయ్య గారితో మాట్లాడాం. వర్కర్స్ అందరికీ బోనస్లు ఇస్తామని చెప్పారు. అంతేకాదండి, మీకు ఇస్తున్న శాలరీస్లో 5% ఇంక్రీజ్ చేయమని కూడా చెప్పారు. అవునా బాబు, మీరు చెప్తుంది నిజమా? నిజమండి. ఏంటి, ఏమైతే కావాలని గొడవ పడదాం అనుకున్నానో అవన్నీ అడగకుండానే ఆఫర్లు ఇస్తున్నారు. సరే సరే, మీరు పనిలోకి వెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి. ఎరా, ఒకప్పుడు ఉల్లిపాయ ధర 10 రూపాయలు, కానీ ఇప్పుడు 50 రూపాయలు. అప్పుడిచ్చిన బోనస్లు ఇప్పుడు ఇస్తే మనకు సరిపోతుందా? ఒకప్పుడు జోబులో 100 రూపాయలుంటే పండగ వెళ్ళిపోయేది. ఇప్పుడు 1000 రూపాయలన్నా అంతంత మాత్రం అవుతుందిరా. ఆ పాత బోనస్లే మనకిస్తే సరిపోతుందా చెప్పండి? అయితే ఏంటి నువ్వు చెప్పేది? ఏంటేంటి సార్, అదిగో మేము బోనస్లు ఇచ్చేసాం, పండగ చేసుకోండి అని బిల్డప్లవడం తప్ప మీరిచ్చే బోనస్లు మాకెవరికే సరిపోవట్లేదు సార్. అయితే ఆస్తులు రాసిమ్మంటావా? మేం కష్టపడి పనిచేసే కార్మికులు అండి, తేరగా వస్తే తిని కూర్చుందాం అనుకునే రకాలం కాదు. హలో, అవునండి నేనే. డెలివరీయా ఈరోజు ఇస్తామని చెప్పారా? సరే అండి, ఈరోజే పంపిస్తాను. ఫ్యాక్టరీలో గొడవ? అదేం పెద్ద గొడవ కాదండి, వెరీ స్మాల్ ఇష్యూ. అయినా సాల్వ్ అయిపోయిందిలేండి. మీకు చెప్పిన టైంకి స్టాక్ డెలివరీ వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ఉంటాను, థ్యాంక్స్. ఎవర్రా బాబీ? కస్టమర్ అన్నయ్య, ఈరోజు డెలివరీ పంపిస్తామని నాన్న చెప్పారంట. ఈ ఫ్యాక్టరీలో గొడవ జరుగుతుందని తెలిసింది, డెలివరీ వస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. ఈ రోజే డెలివరీ. ఇప్పుడు ఏం చేయాలరా? డెలివరీ అవ్వకపోతే నాన్న మాట పోతుందన్నయ్య. కాదు, నేనే డైరెక్షన్. అన్నయ్య, నీ గురించి నాకు తెలీదా? నాన్న ముందు నువ్వు నేను చీప్ అవ్వకుండా మొత్తం నీ డైరెక్షన్లోనే నడిచినట్టు వదిన చెప్పింది. నా ముందేమో అంతా నేనే చేయించానని చెప్పి నీ దగ్గర మొత్తం తనే చేశానని చెప్పిందా? అన్నయ్య, నీకు ఏజ్ పెరిగింది గాని బ్రెయిన్ పెరగలేదు. ఏయ్ బాబీ, లేకపోతే తను గొప్పలు చెప్పుకునేదైతే నువ్వు చెప్తే చేశానని ఎందుకు చెప్తుంది? సర్లే, ఇంతకేమంటావు ఇప్పుడు? వదినొస్తే ఈ ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేస్తుందని నా నమ్మకం. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే
ఇప్పుడు తన్ని ఎలా అయినా ఇక్కడికి రమ్మని ఎలా పిలవాలి? ఇంట్లో అందరూ ఉంటారు కదా. అర్జెంట్ ఫైల్ ఒకటి మర్చిపోయాను, దానికోసం వచ్చానని అందరి ముందు కలరింగ్ ఇవ్వు. వదిన్ని హెల్ప్ అడుగు. అది కాదు బాబీ, తను మనతో పాటు ఫ్యాక్టరీకి వస్తాను అంటే ఏం అవసరం లేదని నేనే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నేనే రమ్మంటే ఎలా ఉంటుంది? అక్కడ డెలివరీ ఇవ్వకపోతే నాన్న పేరు పోతుంది, అంతకంటే గిల్టా? సరేరా, ఫైల్ నేపంతో ఇంటికి వెళ్తాను. తన్ని ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. కానీ తన్ని ఇక్కడికి తీసుకొస్తే లోకేశ్వరి ఏమనుకుంటుంది? ఏముందన్నయ్య, నువ్వు డీలర్ని కలవడానికి వెళ్ళావు, వదిన మనందరికీ లంచ్ తీసుకురావడానికి బయలుదేరింది. దారిలో మీరిద్దరూ కలిశారు, కలిసి ఇక్కడికి వచ్చారు, అంతే. చాలా సింపుల్. వెళ్ళు, బయలుదేరు. అంతే అన్నయ్య, వెళ్ళన్నయ్య. అమ్మయ్యా. ఇది ఎవరికి కట్టాలి? ఆవిడికి. మరి నాకు కట్టారండి? అంటే ఆవిడ నెట్టింది, దాంతో తాళిని మెడలో పడింది. అయితే ఇప్పుడు నేను మీ పెళ్ళానా? అలాంటి అలవాట్లు నీకున్నాయేమో, నాకు లేవు. నా మీద కేకలేయడం కాదు, మీ అటెంప్ట్ ఫెయిల్ అయితే రేపు ఆవిడ వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఈ తాళిని మీ మొలతాళ్ళలో కడుగు తిరగాలి. మరేం చేయను, అవకాశం మిస్ అయిపోయింది. మీకింకా విజయ అవకాశాలు పోలేదు. రాత్రికి ఎక్కడ పడుకున్నా సరే కాసేపటికి నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి ఆవిడ పక్కనే పడుకుంటారు కదా. అవును, ఈ రాత్రికి కూడా నిద్రలో నడిచినట్టే ఆవిడ పక్కకెళ్ళి పడుకోండి. అలవాటు ప్రకారం వచ్చాననుకుంటుంది. ఆవిడ నిద్రపోయేదాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత తాళి కట్టేయండి. ఇదిగా ఒక్కసారి మెల్లో తాళి పడ్డాక కట్టినోడి ఇష్టం లేకపోయినా ఏ భారత నారీ కూడా తాళి మెల్లోంచి తీయలేదు. కరెక్టే. దాంతో నేను కుమార్యాకి మొగుండైపోతాను. లేటు వయసులో లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తిగా మీరు రికార్డులకు ఎక్కేస్తారు. కరెక్టే. హలో, ఇది నేను ఏం చేసుకోను? తీసుకెళ్ళండి. రాత్రి ఎప్పుడు అవుతుందో. అన్నా, ఆదిత్య బాబు ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపతీసి పెద్దయ్యని గాని తీసుకురావడానికి వెళ్ళాడంటావా? ఆయన వస్తే ప్రాబ్లం ఏముందిరా? సెంటిమెంట్ డైలాగులు కొడితే కరిగిపోతాడు. కార్మికులు నోరు తెరిసి అడిగితే ఫ్యాక్టరీయే రాసిచ్చేస్తాడు. కానీ ఆయన ఫ్రేమ్లోకి రాకే కదా ఇదంతా. అన్నా, వచ్చినట్టున్నారన్నా. అన్నా, ఈవిడొచ్చిందేంటన్నా? చేతిలో క్యారియర్ ఉందిగా, భోజనం పట్టుకొచ్చి ఉంటుందిరా. అన్నా, ఆవిడ్ని చూడగానే మీకు భయం స్టార్ట్ అయింది కదా? మేము సమ్మెలో ఉంటే లోడ్ ఎవరైతారండి? కార్మిక శక్తి అంటే మీకు అంత లోకుగా ఉందా? ఎందుకు ఆవేశపడతారు? ఫ్యాక్టరీలోకి లారీ రావడం తప్ప? లారీ రావడం తప్పు కాదమ్మా, కానీ వర్కర్స్ సమ్మెలో ఉంటే బయట నుంచి వర్కర్స్ని పిలిచి పని చేయించాలనుకోవడం తప్పమ్మా. బయట నుంచి వర్కర్స్ ని పిలుస్తున్నానని ఎవరు చెప్పారు? బయట వచ్చిన వాళ్ళు చేయక మేము పని చేయక లోడ్ ఎలా వెళ్తుంది? అదా మీ డౌట్? ఏం చేస్తామండి, ఎవరికి తప్పినా మా పని మాకు తప్పదు కదా. ఫ్యాక్టరీకి కుడి భుజం లాంటి మీరు పని చేయము అంటున్నారు. కుడి చేయి పని చేయనని మొండికేస్తే ఆ పని ఎడం చేయికి తప్పదు కదండి. అంటే లోడు అదిగో
వాళ్ళు ఎత్తుతారు. ఏమే ఎవరు రావట్లేదేంటి? ఇప్పుడే కదండి వాళ్ళలో కదలికొస్తుంది. మనం చేసుకుంటూ పోతే వాళ్లే కదిలొస్తారు. నాకు నమ్మకం ఉంది. మీరు కానీ బండి తీయనా? అన్నా లారీని పంపించేశారన్నా. ఎవరికి వాళ్ళు తోటకూర కాడల్లా అలా వెళ్లాడుతున్నారు? ఏం చేశారా? ఫ్యాక్టరీలో వర్కర్స్ తక్కువై ఉంటారు. వాళ్ళ పనులు వీళ్ళు చేసి ఉంటారు. కష్టపడడం కొత్త కదే. అయినా మీరు పనులు చేయడం ఉండాలి సీపుగా. రేపటి నుంచి ఈయన కూడా తీసుకెళ్ళండి అమ్మా. గట్టిగానే పని చేస్తాడు. అయినా మన పనులు మనం చేసుకుంటే తప్పేటి. ఏయ్ మనిషివే నువ్వు అసలు? తనేం చేసిందమ్మా? మీ మనవరాల్ని వెనకేసుకురావడం కాదు, లోకేశ్వరి కూడా మీ మనవరాలే. మీ ముగ్గురు పనులు చేశారు, ఈవిడ మాత్రం షో చేసినట్టుంది. అందుకే వీళ్ళు ముగ్గురు వేళ్లాడుతున్నారు. ఈవిడేమో టింగురంగా అంటూ చలాకీగా ఉంది. వదిన ఏం చేయలేదని ఎవరు చెప్పారు? మేము ముగ్గురం కలిసి చేసే పని వదిన ఒక్కతే చేసింది. మరి మీ ముగ్గురు అలా ఉన్నారు, ఈవిడేంటి ఇలా ఉంది? అది నా కోడలు స్టామినానే. వీళ్ళు హార్డ్ వర్క్ చేసుంటే తను తెలివిగా స్మార్ట్ వర్క్ చేసుంటుంది.
మీరు కోడల్ని పొగిడే పనిలోనే ఉండండి. ఎప్పుడూ కోడల్ని పొగుడుతూనే ఉంటారు. అలసిపోయి వచ్చారు, వెళ్ళి ప్రెస్ వెళ్ళండి. రే 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 ఆగండి 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 రా. రేపు దసరా పండగ. ఉదయాన్నే లేవాలి, ఇల్లంతా డెకరేట్ చేయాలి, పట్టు చీరలు కట్టుకుని పూజ చేయాలి, అంతే కదా? అవి ఎటూ చేస్తారమ్మా. నేను చెప్పాలనుకుంటోంది మీరు చేసే పనుల గురించి కాదు, నేను రేపు చెయ్యాలనుకున్న పని గురించి. గిరే 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 ఇట్రా. తను చెయ్యాల్సిన పనులు అంటున్నాడు. కొంప తీసి మా ప్రేమ విషయం ఏనా అని చెప్పేసావా? మా పెళ్లి గురించి అంటవా? మీరు ఊరుకోండి. అయ్యో సారీ 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 అండి. ఏమండి 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 అయ్యో అయ్యో ఏమండి 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 ప్లీజ్ లేవండి. ఏమండి లేవండి. అయ్యో ఏమండి 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 అమ్మయ్య ఏం జరిగింది? తెలీదండి, మీరు ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. కాదు, దానికంటే ముందు. అంటే నేను మిమ్మల్ని పిలిచాను, తర్వాత హార్ట్ పైన గట్టిగా ప్రెస్ చేశాను. అది కాదు, దానికి ముందు. ఏం జరగలేదండి. నువ్వు నా మీద పడ్డావు కదా, చెప్పు, పడ్డావా లేదా? అంటే స్కిప్ అయి పడిపోయానండి. దాంతో నేను కోమా అంచుల దాకా వెళ్ళిపోయాను, అంతే కదా? మళ్ళీ నేను స్పృహలోకి ఎలా వచ్చానే? అదే నేను మిమ్మల్ని లేపాను, గుండెని ప్రెస్ చేశాను. ఆ తర్వాత ఏం చేసావు? మీరు ఎంతకి లేవకపోయేసరికి మిమ్మల్ని కాపాడడం కోసం మీకు ఆక్సిజన్ ఇచ్చానండి. ఆక్సిజన్? అదే గాలి ఊదితే అప్పుడు మీరు లేచారు. ఓహో, గాలి ఊదావా? గాలి ఊదావా? ఎలా ఊదావే? దాందే ఉంది, నా నోటితో మీ నోటి. నీ నోరు నా నోట్లో ఎందుకు పెట్టావే? అంటే ఫ్యాక్టరీలో ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నావని నిన్ను ఫ్యాక్టరీకి ఎండీని చేసి నన్ను నీకు అసిస్టెంట్గా చెయ్యాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అంటావా? అంటే ఏంటి, మన ఫ్యాక్టరీకి నన్ను ఎండీని చేస్తారా? ఏంటి ఓవర్ ఎక్సైట్మెంట్? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? తోలు తీస్తా. చూడు, రేపు మా నాన్న గనుక ఇదే డైలాగ్ కొడితే నువ్వు
నో అని అనాలి. ఆయన ఏమన్నా నువ్వు నో అనే అనాలి. ఆ, అంటే మిమ్మల్ని ఎంటీ చేస్తానన్నా కూడా నేను నో అని చెప్పాలా? ఏంటే ఎక్స్ట్రాలా తెలివితేటలు చూపిస్తున్నావా? ఆ? నన్ను ఎండీని చేస్తానని మా నాన్న చెప్తే నువ్వు ఊ అనాలి, నిన్ను ఎండి అంటే నో అనాలి. ఏంటో మీరు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. దేనికి ఊ అనాలో దేనికి ఊహ అనాలో మీరు ముందే చెప్పండి. లేదంటే దేనికి ఊ అనాలో దేనికి ఊహ అనాలో తెలియక ఏదో ఒకటి అనిస్తాను. ఎలా? ఏంటే ఏం చేస్తున్నావు? ఈ రోజు దసరా పండగ కదా, పూజకి అంతా సిద్ధం చేస్తున్నాను. పూజా మండపం ఆల్రెడీ వదిన సిద్ధం చేసింది కదే. అదే నా చేసేది. నేను ఈ ఇంటి కోడల్నే, అందుకే నేను కూడా చేస్తున్నాను. ఏంటే చేసేది? ఆల్రెడీ సెట్ చేసిందని నువ్వు నాశనం చేసావు. దీపపు కుండలు ఎవరైనా అమ్మవారి వెనకాల పెడతారే, ముందు పెడతారు. ఆ కలశం ఇక్కడ ఉండాలి, తీసుకెళ్లి అక్కడెక్కడో పెట్టావు. తింగరి మొహమాని. ఏంట్రా ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ కోడలు గారు పూజా మందిరం రూపురేఖలు మారుస్తుంటే చూస్తున్నాను. చూడు, ఆ దీపపు కుంజులు కలశం ఎక్కడెక్కడ పెట్టిందో. ఇవన్నీ చూడమ్మా ఎలా పేర్చిందో. ఏంటమ్మా ఇలా చేసావు? అదేగా నేను చెప్తున్నాను. ఏంటమ్మా నీకసలు దసరా గురించి గాని పూజల గురించి గాని ఏం తెలిసినట్టు లేదే? అంటే నేను యుఎస్ నుంచి వచ్చాను కదా అత్తయ్య. అక్కడే ఉండలేకపోయావా? ఇక్కడికొచ్చి మమ్మల్ని చెప్పడం దేనికి?